స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరచారా నేను అడుగుతున్నాను. ప్రతి దినము ప్రతి ఒక్కరూ కూడా మరి ఒకరినొకరు పురుగొల్పుకోనండి. సరే, ప్రతి ఒక్కరు ఒకవేళ మీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయండి. ప్రతి ఉదయాన్నే లేవమని, ప్రతి ఉదయాన్నే వాక్యం చదువుకోమని, ప్రార్థన చేసుకోమని, దేవునికి దగ్గరగా జీవించమని చెప్పాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. హగ్గై 2వ అధ్యాయం 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకోము, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రములుగా చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడుతూ మనకి ఇస్తున్నాడు. ఏమనంటే, ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి. ఏ పని అయితే ప్రారంభించాలనుకుంటున్నారో ఆ పని మీరు ప్రారంభించండి. ఆయన మీకు దేవుడే మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ దినం జెరుబ్బాబెలుతోనూ మరి యెహోషువతోనూ మరి చెప్పిన దేవుడే ఈ దినం. మరి అదే దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాం కనుక మరి మనతో ఆయన మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీరు ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి. ఆయన ఏమంటాడు? నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుని వాక్కు ఇది. ఆయనే మనకు తోడుగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని ఈ వాగ్దానం నా కోసమే. నీ పరిస్థితి ఏదైనానూ పర్లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, పని జరిగించు, పని ప్రారంభించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృప ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు తోడేయండమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ప్రతి ఒక్కరికి ఏ పనులు ప్రభా నేను పాత సంవత్సరంలో ఆగిపోయి నూతన సంవత్సరంలో మీరు పనులు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదం నీ బిడ్డల పట్ల తెరవబడునుగా కేస్తున్నావులని ప్రార్థిస్తున్నాను. స్వస్థతలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వివాహాలు జరుగునుగాక, గర్భఫలాలు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాలు వచ్చునుగాక. ఉద్యోగాల్లో పర్మనెంట్ల కోసం చూస్తున్నారు, పర్మనెంట్ మీద దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రులు నాయన. అలాగే ప్రభువా నీ కృప, నీ కనికరం, నీ దయ, జాలి ఉంచమని తండ్రి. దినం ఎంతమంది పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయ కిరీటం ఉంచమని. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని. మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని. అలాగే ప్రభువా నాయన మా భారతదేశ మంత్రులు, ప్రధాన అధికారులందరినీ కూడా మీరు మీ చేతులు చెప్తూ నీ కాపుదల్లో ఉంచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మన బలపరిచిన విధానం బట్టి మరి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో యొక్క శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.